బాహుబలితో రాజమౌళి చూపిన దారి ఇండియన్ సినిమాని గ్లోబల్ మ్యాప్ లో సగర్వంగా నిలబడేలా చేసింది. ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా ఇండియన్ కాంటెంట్ కూడా స్టాండర్డ్స్ సెట్ చేయగలదు అని నిరూపించాడు. అయితే ఇప్పుడు SSMB 29 తో గ్లోబల్ రేస్ లో మరో అడుగు ముందుకేస్తున్నాడు. దీంతో మరిన్ని భారీ గ్లోబల్ సినిమాల నిర్మాణం దిశగా ఇండియన్ సినిమా ఎదుగుతుందా? భారీ బడ్జెట్ ఇండియన్ సినిమా ఇప్పుడు రీజనల్ బౌండరీస్ దాటి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ గా పెట్టుకుని హీరోలతో పాటు డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు యూనిక్ కంటెంట్ ఉంటేనే సక్సెస్, లేదంటే డిజాస్టర్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. యాక్టర్స్ కూడా బౌండరీస్ దాటేశారు. ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ నటిస్తున్నారు. తెలుగు ఫిలిం రీజనల్ బౌండరీని చెరిపివేసిన మొదటి సినిమా బాహుబలి. ఇండియన్ సినిమాకి కొత్త ఐడెంటిటీ ఇచ్చిన మైలురాయి. తమిళ్ స్టార్ సత్యరాజ్, కన్నడ స్టార్ సుదీప్ లాంటి రీజనల్ స్టార్స్ ని కలిపి యూనివర్సల్ ఎమోషన్ తో సినిమా తీసి బాహుబలి పాన్ ఇండియా కాన్సెప్ట్ కి ఆరంభమిచ్చాడు రాజమౌళి. అక్కడితో ఆకలేదు. ఆ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ తో ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ మీద పెట్టాలి అన్న గోల్ తో అడిగేశాడు. ట్రిపుల్ ఆర్ లో కేవలం మన స్టార్ హీరోలు మాత్రమే కాదు, హాలీవుడ్ ఫేసెస్ కూడా స్క్రీన్ మీద మెరిశారు. అలీసన్ డ్యూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు సినిమా కాస్టింగ్కే కాదు, టోన్ కి కూడా కొత్త డైమెన్షన్ ఇచ్చారు. ఇది కేవలం కాస్టింగ్ కాదు, ఇండియన్ సినిమాకి గ్లోబల్ కల్చర్ ని కలపాలన్న ప్రయోగం. ఇలా రాజమౌళి సినిమా ఒక క్రాస్ కల్చర్ ఫ్యూజన్ గా మారింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కూడా సినిమాల గ్లోబల్ స్కేల్లో జరిగాయి. టోక్యో నుంచి లాస్ ఏంజల్స్ వరకు, లండన్ నుంచి దుబాయ్ వరకు ప్రతి నగరంలో ప్రత్యేక స్క్రీనింగ్స్, మీడియా ఈవెంట్స్ నిర్వహించారు. ప్రపంచ ప్రేక్షకుల నుంచి వచ్చిన రియాక్షన్ ఊహించని స్థాయిలో ఉంది. అంతేకాదు, నాటు నాటు పాటతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి ఆస్కార్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే దారిలో మరో అడుగు ముందుకేసి మరింత గ్లోబల్ అడ్వెంచర్ కు సిద్ధమయ్యాడు జక్కన్న. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ తో షేప్ అవుతుంది. కెన్యా, మిడిల్ ఈస్ట్, యూరప్ లొకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేశాడు. హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగమవుతున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. 122 దేశాల్లో సైమల్టేనియస్ రిలీజ్ కి ప్లాన్ చేస్తూ పాన్ వరల్డ్ సినిమాగా మారబోతుంది ఈ ప్రాజెక్ట్. పుష్ప నుంచి నాని ప్యారడైజ్ వరకు మన స్టార్ హీరోల ఫోకస్ రీజనల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ మీదకి ఫోకస్ అయింది. గ్లోబల్ లెవెల్లో పోటీ పడేలా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలు ఇండియన్ సినిమాకి సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తాయా? పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ కి జంప్ చేయడం ఇండియన్ సినిమాకి నిజంగా లాభమా? పుష్ప ది రైజ్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో కొత్త హిస్టరీ రాశాడు. ఒక తెలుగు మాస్ స్టోరీ దేశం మొత్తానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మాస్ కల్చర్ గా మారింది. తగ్గేదేలే అనే డైలాగ్ నుండి పుష్పరాజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే లైన్ వరకు బన్నీ ఇమేజ్ గ్లోబల్ లెవెల్ కి చేరింది. సుకుమార్ కూడా రీజనల్ బోర్డర్స్ దాటి మల్టీ లాంగ్వేజ్ టాలెంట్ తో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఇప్పుడు అదే రేంజ్ లో అల్లు అర్జున్ కెరీర్ లో కొత్త మిషన్ స్టార్ట్ అయింది. అట్లీ డైరెక్షన్ లో AI-22 ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా హాలీవుడ్ టెక్నికల్ టీమ్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ VFX విజువల్స్, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ తో ముందుకెళ్తుంది. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టేజ్ పై అడుగేస్తున్నాడు. ఈసారి హాలీవుడ్ మార్కెటింగ్ టీమ్ కనెక్ట్ మాప్ సింగ్ కూడా ప్రమోషన్ లో భాగమవుతుంది. కంటెంట్, విజన్, ప్రెజెంటేషన్ అన్ని గ్లోబల్ ఫార్మాట్ లో ఉంటే ఇది బన్నీకి నెక్స్ట్ గ్లోబల్ స్టెప్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ప్రతి సినిమాలో కొత్త ప్రయోగం చేసే హీరో నాని. దసరా, హిట్ 3 వంటి సక్సెస్ లు బూస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు గ్లోబల్ టచ్ ఉన్న కొత్త కాన్సెప్ట్ ది ప్యారడైజ్ తో ముందుకొస్తున్నాడు. లవ్, లాస్, లైఫ్ మధ్య జరిగే సైకలాజికల్ జర్నీలా కనిపిస్తున్న ఈ సినిమా నానిని పూర్తిగా డిఫరెంట్ షేడ్ లో చూపించబోతుంది. ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ టార్గెట్ తో నాని ఫీల్డ్ లోకి దిగుతున్నాడు. బాలీవుడ్ విలన్ జిఎల్ రాఘవ్, అలాగే ఓ హాలీవుడ్ నటుడు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. ది ప్యారడైజ్ కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మలేషియా, సింగపూర్, లండన్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ ప్రాజెక్ట్ నాని సినిమాకి కొత్త గ్లోబల్ డైమెన్షన్ తెచ్చింది. టోటల్ 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ ప్లాన్ తో ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ ప్రమాణాల్లో ఎలా ఉండాలో చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టాండర్డ్స్ సెట్ చేసిన రాజమౌళిని ఇప్పుడు ఇండియన్ సినిమా ఫాలో అవుతోంది. కొంతమంది మేకర్స్ ఇప్పటికే ఫాలో అవుతున్నారు కూడా. వరల్డ్ వైడ్ గా ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఎలాంటి కాంటెంట్ తో సినిమాలు రావాలి,
ఈ కాంటెంట్ గ్లోబల్ రేంజ్ లో రీచ్ కావడానికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది? RRR తో గ్లోబల్ స్టేజ్ పై నిలిచిన రామ్ చరణ్ కి అంతర్జాతీయ స్థాయిలో అభిమాన వర్గం పెరిగింది. అలాంటి ఇమేజ్ తర్వాత వచ్చిన ది గేమ్ చేంజర్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక్కడ స్టార్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది పాన్ వరల్డ్ కనెక్ట్ ఉన్న కంటెంట్ గా ప్రాజెక్ట్ అవుతుంది. సినిమా రిలీజ్ కు ముందే చిక్రీ సాంగ్ తో రికార్డులు బ్రేక్ చేశారు. RRR తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా గ్లోబల్ స్కేల్ కి వెళ్ళింది. దేవరతో తన మాస్ ఇమేజ్ కి కొత్త ఇంటెన్సిటీ ఇచ్చాడు. కానీ గ్లోబల్ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. వార్ 2 ద్వారా బాలీవుడ్ యూనివర్స్ లోకి అడుగుపెట్టినా రిజల్ట్ రివర్స్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న వర్కింగ్ టైటిల్ డ్రాగన్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్ కి టార్గెట్ అవుతుంది. రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ లో హాలీవుడ్ ఆర్టిస్టులు, హై వోల్టేజ్ యాక్షన్, డార్క్ టోన్ ఇవన్నీ కలిపి ఎన్టీఆర్ కెరీర్ లో డ్రాగన్ మైలురాయిగా మారబోతుందంటూ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. బాహుబలితో ప్రపంచానికి పరిచయమైన ప్రభాస్ ఆ తర్వాత చేసిన సాహోలో మల్టీ లాంగ్వేజ్ కాస్టింగ్, గ్లోబల్ లొకేషన్స్ తో హైటెక్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముఖేష్. హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ ఉన్న కంటెంట్ మాత్రం ఆ రేంజ్ లో కనెక్ట్ కాలేదు. అలాగే రాధేశ్యామ్ విజువల్స్ అందంగా ఉన్నా లవ్ అండ్ రొమాంటిక్ ఎమోషన్ మిస్ అయింది. ఇప్పుడు స్పిరిట్ తో ప్రభాస్ మళ్లీ గ్లోబల్ లెవెల్లో అడుగులేస్తున్నాడు. ఈసారి విలన్ గా కొరియన్ స్టార్ డాన్లీ నటిస్తున్నాడు. సలార్ తో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ డార్క్ టోన్ ట్రీట్మెంట్ తో పాన్ ఇండియా సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత కల్కి 2898 ఏడీలో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్, పురాణం, ఫ్యూచర్ మిక్స్ చేసి గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్ గా చూపించాడు. దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో కల్కి ఒక సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్ గా నిలిచింది. ఇప్పుడు ది రాజాసాబ్ లో ప్రభాస్ ఫుల్ కాంట్రాస్ట్ జానర్ హర్రర్ కామెడీ వైపు టర్న్ తీసుకున్నాడు. సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ వంటి బాలీవుడ్ కాంబోతో ఈ సినిమా యూనివర్సల్ ఆడియన్స్ ని కనెక్ట్ కావాలని చూస్తున్నాడు. ప్రెజెంట్ ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటూ పరుగులు తీస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చివరికి విజయ్ దేవరకొండ కూడా అందరూ ఒకే దిశలో జర్నీ చేస్తున్నారు. వరల్డ్ ఆడియన్స్ ని మెప్పించే క్రమంలో ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు? పాలిటిక్స్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 2019లోనే పాన్ వరల్డ్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సైరా నరసింహారెడ్డితో గ్రాండ్ విజన్ చూపించాడు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీని హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్ తో ప్రెజెంట్ చేశాడు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, తమిళ నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి సుదీప్, హాలీవుడ్ నటుడు అలెక్స్ ఓ నీల్ వరకు మల్టీనేషనల్ కాస్టింగ్. అయినా సినిమా కంటెంట్ బాలేక అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చిరంజీవి మళ్లీ రీజనల్ రూట్ కి తిరిగి వచ్చి వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను కనెక్ట్ చేస్తున్నాడు. అయితే తర్వాత రాబోతున్న విశ్వంభర మాత్రం మళ్లీ పాన్ వరల్డ్ టార్గెట్ తో రెడీ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో కాస్టింగ్ కంటే కంటెంట్ మీదే డిపెండ్ అయి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో అయిన చిరంజీవి పాన్ ఇండియా రేంజ్ లో హల్చల్ చేయాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కోసం ప్రయత్నించిన హీరోల్లో ఒకరు. హరిహర వీరమల్లు మూవీతో భారీ స్కేల్లో ప్లాన్ చేసిన రిజల్ట్ బెడిసి కొట్టింది. విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా కుదరలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ఓజీ మాత్రం స్మార్ట్ మార్కెటింగ్, స్ట్రాంగ్ కంటెంట్ కారణంగా దాదాపు 300+ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. అయినా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇక రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ తో అయినా పవన్ పాన్ ఇండియా బౌండరీని దాటి పాన్ వరల్డ్ సక్సెస్ ఇవ్వగలడా, లేక టాలీవుడ్ కే పరిమితమవుతాడా? విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా హైప్ తో వచ్చిన లైగర్ లో మైక్ టైసన్ హంగామా వర్కౌట్ కాలేదు. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత కింగ్డమ్ తో బ్రేక్ ఈవెన్ సాధించడానికే కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు రౌడీ జనార్దన్ తో మరోసారి బౌండరీ బ్రేక్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి గ్లోబల్ స్కేల్ ట్రీట్మెంట్, న్యూ ఏజ్ స్క్రీన్ రైటింగ్ తో తయారవుతున్న ఈ సినిమా విజయ్ కెరీర్ దిశని మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ సౌత్ హీరోల గ్లోబల్ మార్కెట్ రీచ్ ను కూడా డిసైడ్ చేయబోతుంది. కేజీఎఫ్ సిరీస్, కాంతారా 2, టాక్సిక్, SSMB 29, తలైవర్ 173, పేట్రియాట్, షారుఖ్ కింగ్ ఇలా అన్ని ప్రాజెక్టులు పాన్ వరల్డ్ రీచ్ కోసం చూస్తున్నవే. కానీ ఈ గ్లోబల్ రేస్లో నిజమైన విజేత ఎవరు? పాన్ వరల్డ్ని టార్గెట్ చేసే క్రమంలో మన కల్చర్, ట్రెడిషన్స్, మన నేటివిటీ పొల్యూట్ అవ్వటం చివరికి దేనికి దారితీస్తుంది? అసలు ఇండియన్ సినిమా సౌత్ నుంచి పాన్ ఇండియా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయటం అన్ని సినిమాలకి కుదురుతుందా? బాలీవుడ్ ఇప్పటికే రీజనల్ బౌండరీస్ దాటి గ్లోబల్ మార్కెట్ కి దూసుకెళ్తుంది.
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో ఊహించని రేంజ్ లో సక్సెస్ అయి ఇండియన్ సినిమాకి కొత్త మార్కెట్ క్రియేట్ చేసింది. తర్వాత షారూఖ్ ఖాన్ జవాన్ పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా ది కింగ్ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇదే రూట్ లో మరో మాసీ ప్రాజెక్ట్ రామాయణ కూడా గ్లోబల్ స్కేల్లో రూపొందుతుంది. ఇందులో ఇండియన్ నటీనటులు నటిస్తూ ఉండగా హాలీవుడ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుంది. కన్నడ సినిమా కూడా ఇప్పుడు రీజనల్ లెవెల్ కి పరిమితం కాకుండా గ్లోబల్ స్టేజ్ మీదకు దూసుకెళ్తుంది. కేజీఎఫ్ తో యష్ తెచ్చిన హవా సౌత్ ఇండస్ట్రీకి సరికొత్త డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు యష్ టాక్సిక్ సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నాడు. హాలీవుడ్ టెక్నికల్ టీమ్, ఇంటర్నేషనల్ లొకేషన్స్ తో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇక రిషబ్ శెట్టి నటించిన కాంతారా 2 రిలీజ్ అయ్యి గ్లోబల్ లెవెల్లో దుమ్మురేపుతుంది. దాదాపు 900 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా హిస్టరీలో మరో బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా కాన్సెప్ట్ అంతగా లేని రోజుల్లోనే కొందరు తమిళ డైరెక్టర్స్ డబ్బింగ్ సినిమాలతో ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించారు. సౌత్ లో సక్సెస్ అవుతున్నారు కానీ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ మాత్రం తమిళ వలన కావడం లేదు. విక్రమ్ సక్సెస్ తో జోష్ మీదున్న కమల్ ప్రొడ్యూస్ చేసిన థగ్ లైఫ్ మాత్రం అంచనాలను అందలేదు. ఇక రజనీకాంత్ వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉన్న కూలీ కంటెంట్ బలహీనంగా ఉండటంతో గ్లోబల్ లెవెల్ వసూళ్లు సాధించలేకపోయాడు. ఇప్పటికీ 1000 కోట్ల మార్క్ ఆయనకు దూరంగానే ఉంది. అయితే ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా, కమల్ ప్రొడ్యూసర్ గా తలైవార్ 173 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు చేసుకుని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుంది. ఈ మూవీతో అయినా రజనీకాంత్ పాన్ ఇండియా సక్సెస్ సాధించగలడా? చూద్దాం. మలయాళ సినిమాకి ఎప్పటి నుంచో కంటెంట్ కింగ్ అనే పేరుంది. ఇప్పుడు ఆ కంటెంట్ కి గ్లోబల్ డైమెన్షన్ ఇచ్చే టైం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో పేట్రియాట్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇద్దరు సూపర్ స్టార్ కలయిక అనగానే సౌత్ లోనే కాదు గ్లోబల్ గా కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రియలిస్టిక్ ప్రెజెంటేషన్ కి పేరుగాంచిన మలయాళ సినిమాలు ఇప్పుడు గ్లోబల్ స్కేల్లో కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయా?